అందరికీ నమస్కారం. నా పేరు ఇంటూరు రాజగోపాల్. నన్ను అందరు చిన్న అంటారు. నేను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు చికెన్ ధరలు చూసుకుంటే ఎన్ఈసిసి నిర్ణయించిన ధరల ప్రకారం చూస్తే ఒక కోడి కేజీ 180 రూపాయలు రైతు దగ్గర కొనమని చెప్పి నిర్ణయించిన ధర కేజీ 180 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే అమ్మవలసిన ధర స్కిన్ ఒక కేజీ ధర 300 రూపాయలు చెప్పి అమ్మమని చెప్పి ఎన్ఈసిసి నిర్ణయించింది. దీని ప్రకారం పేపర్ రేట్ ప్రకారం కొనుగోలు అమ్మకాలు అన్నీ గత ఎప్పటి నుంచో కూడా నడుస్తున్నాయి. రాష్ట్రంలో కూడా అలా నడుస్తున్నాయి. కానీ ఈ అమరావతి అని ఒక జోన్ ఉంది మాకు ఆంధ్రప్రదేశ్లో. ఈనాడు పేపర్లో ఉంటుంది అమరావతి అని. ఈ జోన్ పేపర్ ప్రకారం చూస్తే ఇదే జోన్లో ఒక యాడ్ వస్తుంది ప్రతిరోజు కూడా. ఆ యాడ్ ఎవరిస్తున్నారు అంటే అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక దొంగ అసోసియేషన్. దీనికి ఇంతవరకు అడ్రస్ ఏడడం తెలియట్లేదు, మాకు దీని ఫోన్ నెంబర్ తెలియట్లేదు, అసలు దీని ప్రెసిడెంట్ ఎవడో సెక్రటరీ ఎవడో తెలియదు. ఇది కేవలం నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం అధికార పార్టీ నాయకులు పెట్టుకున్న అసోసియేషన్ అని చెప్పి నాకు విజయవాడలో తెలిసిన సమాచారం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్ఈసిసి రేట్ ప్రకారం నిర్ణయించిన ధర ప్రకారం ఇదే 180 రూపాయలు కొనుక్కొచ్చి వాళ్ళు అమ్మవన్న ధర 300 రూపాయలు అమ్మకుండా కేవలం ఒక ఈనాడు పేపర్లోనే ఒక 500 రూపాయలు యాడ్ ఇచ్చి కేజీ స్కిన్ ధర 300 రూపాయలు ఎన్ఈసి చెప్తే వీళ్ళు 400 రూపాయలు అమ్ముతున్నారు. ఈ రోజు రేట్ ప్రకారం చూస్తే 300 రూపాయలు ఎన్ఈసిసి నిర్ణయిస్తే స్కిన్ కేజీ చికెన్ ధర అమ్మని వీళ్ళు 390 రూపాయలు ఈరోజు పేపర్లో నిసజ్జుగా పబ్లిసిటీ పేపర్లో యాడ్ ఇచ్చి మరీ అమ్ముతున్నారు. దీనికి అమ్మే రైట్ ఎవరు ఇచ్చారు? అసలు ఈ అసోసియేషన్ అదనంగా రేటు పెంచమని ఏ కారణం పెట్టింది? వీళ్ళు తెచ్చే కోళ్ళు 180 కాకుండా ఏమైనా 250 రూపాయలకి జీడిపప్పు పెట్టి బాదం పప్పు పెట్టి పెంచిన కోళ్ళని తీసుకొచ్చి అమ్ముతున్నారా? ఎక్కడ అమ్మినా కూడా కోళ్ళపారాల్లో 180 రూపాయలు రైతుకి ఇచ్చేది 180 రూపాయలు, రైతుకి ఒక 50 రూపాయలు అదనంగా ఇచ్చిన ఎక్కడ బాపుతుండదు. ఆ 180 కొనుక్కొచ్చి అందరితో పాటు అన్ని ఊళ్ళలాగా రాష్ట్రంలో అన్ని ఊళ్ళలాగా కొనుక్కొచ్చి కేవలం అమరావతి అనే ఏరియాల్లో ఏదైతే అమరావతి జోన్లో విజయవాడ, గుంటూరు, అట్లాగే జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, అటుపక్క ఏటాదులు కొన్ని అట్లా కలిపి 15-20 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ అమరావతి జోన్లో. వీళ్ళందరూ కూడా అదనంగా 100 రూపాయలు భరాయించాల్సి వస్తుంది. వీళ్ళు దగ్గరగా ఒక వారానికి లెక్కేసుకుంటే 1000 టన్నులు అమ్ముతుంది ఈ అమరావతి జోన్లో చికెన్ అనేది. ఒక కేజీకి సుమారుగా 100 రూపాయలు లెక్కన వాళ్ళు లాభం వేసుకుంటే ఈ 1000 టన్నులు అమ్మితే ఎన్ని కోట్ల లాభం అవుతుందో చూడండి మీరు. లక్షలు కూడా దాటితే టన్నులు, ఒక సీజన్ బట్టి ఒక వాతావరణం బట్టి లక్ష టన్నులు కూడా దాటే వారాలు ఉంటాయి. అప్పుడు ఎన్ని కోట్ల లాభం అవుతుందో చూడండి. ఈ లాభం అంతా ఎవరి జేబులో పోతుంది? అధికార పార్టీ నాయకుల జేబులో పోతుందా, అధికారుల జేబుల్లో పోతుందా? ఎందుకంటే ఈ దారుణాన్ని దోపిడిని ఆపాల్సిన బాధ్యత అధికారులే, ఆపించాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకులది, ప్రభుత్వంది. ప్రభుత్వం అరికట్టకుండా ప్రజలు చిన్న వాళ్ళు చికెన్ తినే వాళ్ళని మోసగిస్తుంది ఈ అసోసియేషన్ అంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? దయచేసి మేల్కొనండి అధికారులారా, అధికార పార్టీ నాయకులారా. మీ కుంభకోణాలు ఆపండి. ఇక ఎట్లా అయితే అమరావతిలో భూమి ధరలు పెంచారో అలాగే చికెన్ ధరలు కూడా పెంచి చివరికి చిన్న ప్రజలను కూడా మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ. ఒకప్పుడు ప్రభుత్వం మారితే అభివృద్ధి ఆదాయం సృష్టిస్తాను చంద్రబాబు చెప్పిన మాటలు విని జనం వామ్మ కోట్ల కంపెనీలు వస్తాయి, కోట్ల విలువ చేసే ఆదాయ పెట్టుబడులు వస్తాయేమో, కంపెనీలు వస్తాయేమో, ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం మీద అనుకుంటే మీరు చేసింది ప్రజలను బాగు చేసే సంపద సృష్టి కాదు. చివరికి చికెన్ తినే చిన్న పేదలు కూడా అదనంగా 100 రూపాయలు దోపిడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని నాశనం చేసే, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ ఆర్థికంగా దెబ్బతీసే, వాళ్ళని అడ్డి విరిచే సంపదను మీరు సృష్టించుకున్నారు నాయకులు. ఇప్పటికైనా మీరు ఈ దోపిడిని అరికట్టకపోతే నిరుపేదల ఉసురు తగిలిపోతారని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జనాలకు నేను చెప్పేది ఏంటంటే చికెన్ కోసం షాపుల దగ్గరికి వెళ్ళే ప్రతి సోదరుడికి కూడా చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఈనాడు పేపర్లో కానీ సాక్షి పేపర్లో కానీ ఎక్కడైనా మీ జ్యోతికి మెయిన్ పేపర్లో ఉన్న ఫోటో తీసుకొని వెళ్ళండి, లేదా పేపర్ తీసుకెళ్ళి ఆ ధరకి ఇవ్వమని చెప్పండి. ఆ ధర కాకుండా లోపల ఈ దొంగ సోషల్ పెట్టు లేదా లంగా ఇంకా వేరే కార్యక్రమాలు పెట్టి ఆళ్ళు వేసేవాళ్ళు ఆ రేట్లుగా అడిగితే వాళ్ళని మీరు మెట్టు పెట్టి చెప్పు తీసుకొని కొట్టడమా, లేకపోతే వాళ్ళని తీసుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టమా అధికారుల ముందు. అప్పుడు చర్య తీసుకోకపోతే మా వైఎస్ఆర్ పార్టీ ముందుకు వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తుంది.